నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం ఉంది గురు. ఎందుకంటే అసలు అప్పుడు నిజం కావాలని అడవిలా మార్చారు. వాళ్ళే చెప్పారు ఇది అడవి అని శ్మశానం అని, అలా అనుకున్నారు, అలా అన్నారు, అలా చేశారు. మరి ఇప్పుడు చూస్తున్నాం, మరి బాబు గారు వచ్చినాక ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. అన్నీ మొదలవుతాయి. ఇప్పుడు 40,000 కోట్లతోటి టెండర్లు కూడా అయిపోయినాయి. రేపు 15 నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ యొక్క జనం యొక్క అభిప్రాయం ఏందనేది తెలుస్తుంది. అందరూ చూపించారు ఓట్ల రూపంలో. అతను 3 రాజధానులు అన్నాడు, దానికి తగిన శాస్తి అనుభవించాడు. ఈరోజు దాని మీదే బిఆర్ నాయుడు గారికి ఇక్కడ సత్కారం జరుగుతుంటే మా అందరూ రావడం జరిగింది. ఇది మాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలము అమరావతి రైతులకు కాదు, రాష్ట్ర భవిష్యత్, రాష్ట్రంలోని పిల్లలందరూ భవిష్యత్తు కోసం ఈ యొక్క అమరావతి నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు పోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే ఇది సాధ్యమవుతుందని అందరూ నమ్మారు. ఆ విధంగానే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అది జరిగి తీరుతుంది.